తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో బుధవారం టీడీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కమిటీ నాయకుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ క్రమంలో రానున్న పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని నాయకులు, కార్యకర్తలు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలపై మండల కమిటీ సూచించింది. అలాగే జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఓటర్ల జాబితా సవరణలు, కొత్త ఓట్ల నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు కొనతం రఘుబాబు మాట్లాడుతూ వెన్నుపోటు రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ చిహ్నం అన్నారు. కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, కోడూరు శ్రీనివాసులు రెడ్డి, మన్యం జితేంద్ర గౌడ్, బాబునాయుడు, వీరబోయిన గంగాధర్, కోటయ్య నాయుడు, చింతా సీతారామయ్య, చింతా సుమన్, మొగిలుకుంట పోతన తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశానుసారం ప్రతి నెల 2వ బుధవారం మండల పార్టీ సమావేశం జరపాలని అధిష్టానం ఆదేశించింది. వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు తోటపల్లిగూడెం మండలం తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన తోటపల్లిగూడెం గ్రామంలో పార్టీ సమావేశం జరపడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి వివిధ గ్రామాల నుండి పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి చైర్మన్స్ అందరూ కూడా, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న చైర్మన్లు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఎలక్షన్ కమిషన్ సర్ అనే ప్రోగ్రాం అని ఇచ్చున్నారు. రేపు జూన్ 15 నుండి ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే, ప్రతి ఇంటింటికి వెళ్ళి బిఎల్ఓలు, అదేవిధంగా మా పార్టీ తరఫున నియమించిన బిఎల్ఏలు ఇద్దరు కూడా కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న ఓటర్లను పరిశీలించి ఆ యొక్క ఓటర్లని మ్యాపింగ్ చేయటం ఈ యొక్క సర్వే యొక్క ఉద్దేశం. దీన్ని ప్రతి ఒక్క గ్రామంలో కూడా బిఎల్ఏలు, అదేవిధంగా గ్రామ స్థాయి నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా మన యొక్క ఓట్లని జాగ్రత్త చేసుకొని, అదేవిధంగా కొన్ని మిస్యూజ్ అయినటువంటి ఓట్లు ఉంటాయి, వాటిని తీసేసే విధంగా కూడా మన నాయకులందరూ కూడా చర్యలు తీసుకోవాలని ఈరోజు కోరటం జరిగింది. నాయకులందరూ కూడా ఈ యొక్క నెల రోజు కార్యక్రమంలో చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమం పాల్గొని మన యొక్క ఓట్లని జాగ్రత్త కాపాడుకోవాలని మన సర్వేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తెలియజేశారు. వారి యొక్క ఆదేశానుసారం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మన ఈ 2 సంవత్సరాల యొక్క కూటమి పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మన యొక్క ప్రజలకి మనం వివరిస్తూ, మనం చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం 2 కూడా ప్రజలకు వివరిస్తూ, గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమాల గురించి వారికి కూడా వివరించి, రాబోయే ఎలక్షన్స్లో అది ఎట్లాంటి ఎలక్షన్స్ అయినా కూడా మన యొక్క కూటమికి ఘన విజయం చేకూర్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు చర్యలు తీసుకోవాలని ఈరోజు సమావేశం ద్వారా కోరటం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కానీ కొంతమంది నాయకులు ఈ మధ్య 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతిపక్షం నాయకులు వెన్నుపోటు దినం అని చెప్పి ఒక కార్యక్రమం జరపడం జరిగింది. ఇది నిజంగా చాలా సిగ్గుచేటైన విషయం. వెన్నుపోటు, గొడ్డల పోటు అనేది మీ యొక్క వైసీపీ పార్టీ యొక్క పేటెంట్ హక్కు. అది గొడ్డల పోటు, వెన్నుపోటు 2 కూడా మీ యొక్క హక్కులై. అటు చిన్నాన్న గొడ్డల పోటు గురి చేయటం అది కూడా మీ హక్కే. వెన్నుపోటు, నిజంగా వెన్నుపోటుదారులు ఎవరంటే మీ వైసీపీ పార్టీ వాళ్ళు. ఎందువల్లంటే గతంలో మీరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి నేను మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగతానని చెప్పి ఆనాటి మహిళలకి హామీ ఇచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్య నిషేధం చేయకపోగా ఉన్నటువంటి మద్యం షాపుల్లోనే నాసిరకం మద్యం అమ్మి పేదల యొక్క ప్రాణాలు తీసేదానికి కారణమైనటువంటి వ్యక్తి గౌరవనీయుల అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది నిజమైన వెన్నుపోటు. ఆ రోజున మీరు మహిళలకు వెన్నుపోటు పొడవటం అనేది అది. అదేవిధంగా మీరు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మీరు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. మీ 5 సంవత్సరాల్లో మీరు ఆ ఊసే ఎత్తలేదు, దాన్ని వెన్నుపోటు పొడవటం అంటారు. అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాల్లో కూడా మీరు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా మీరు ఆ రోజు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడవడం వల్లనే మీరు గత ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమయ్యారు. వెన్నుపోటు అనేది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దాన్ని
ఎప్పుడు చేపట్టలేదు. మేము చెప్పిన ప్రతి కార్యక్రమం ముందు సూపర్ 6 అనే కార్యక్రమం, ప్రతి కార్యక్రమం కూడా పూర్తిగా ఈరోజు జరపడం జరిగింది. చాలా ఘన విజయం జరిగిన కార్యక్రమాల్లో సూపర్ 6 కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమాల్లో మీరు ఏదైనా తీసుకోండి, తల్లికి వందనం మీ యొక్క ప్రభుత్వంలో హయాంలో ఒక్క బిడ్డకే వేసినటువంటి మీ ఆ తల్లికి వందనం మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమంది విద్యార్థులకి వారి యొక్క తల్లుల ఖాతాలో డబ్బులు వేసిన ఘనత కూటమి ప్రభుత్వం. అట్లా డబ్బులు వేయటం వెన్నుపోవటం అని చెప్పి నేను ఈరోజు వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా అన్నదాత సుఖీభావ అనే కార్యక్రమంలో మీరు ఆ రోజు 6,000 రూపాయలు రైతులకు ఇస్తే మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 14,000 అదనంగా కలిపి 20,000 అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో వారి యొక్క రైతుల యొక్క ఖాతాలో డబ్బులు వేయటం వెన్నుపోవటం అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా స్త్రీశక్తి పథకం కింద ఈ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించేటువంటి కూటమి ప్రభుత్వం మహిళలకు వెన్నుపోటు పొడిచిందా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఆటో డ్రైవర్లకి వారి యొక్క ఖాతాల్లో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 వేసిన ఘనత కూటమి ప్రభుత్వం. ఇది వెన్నుపోటు పొడిచినట్టు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు అదేవిధంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వంది. ఇది వెన్నుపోటు పొడిచినట్టు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు మేము చెప్పినటువంటి కార్యక్రమాలే కాకుండా చెప్పకుండా చాలా కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. నిజంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో మీరు చేసినటువంటి అరాచకాలు ఇన్ని కావు. నిన్న వాళ్ళ నాయకుడు చెప్తున్నాడు, ఒక చిన్న బుక్ ఒకటి చూపించి ఆయన ఏదో రాసుకుంటున్నాడంట. మీరు ఎన్నైనా రాసుకోండి, మీలాగా అక్రమాలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు. మీలాగా అక్రమ కేసులు బనాయించినటువంటి దాఖలాలు ఈ 2 సంవత్సరాలు ఎక్కడా లేదు. మీరు గమనించండి, గతంలో మీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో కూడా మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద 1-2 కేసులు పెట్టినటువంటి ఘన చరిత్ర మీది. ఇట్టా కోడూరు గంగాధర్ గారి వారి యొక్క రొయ్యలగుండ ధ్వంసం చేసే కార్యక్రమం కానీ, అదేవిధంగా మునిరత్నం అనే మత్స్యకార నాయకుడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం కానీ, అదేవిధంగా మా నరుకూరు గ్రామంలోనే సుమారు 35 మంది మీద అక్రమ కేసులు బనాయించి కోర్టు చుట్టూ తిప్పిన ఘన చరిత్ర మీది. దాంట్లో నేను కూడా బాధితుడినే. నేను ఒక ఎస్సీగా ఉండి నా మీద SC/ST కేసు బనాయిస్తే కోర్టు చుట్టూ తిరిగినటువంటి రోజులు ఆ రోజులు. కానీ ఈరోజు ఎక్కడ కూడా ఆఖరికి మీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు లేవు. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ కూడా హరాస్మెంట్ అనేది మా ప్రభుత్వంలో లేదు. ఆ పద్ధతి మా నాయకులు ఏ రోజు కూడా మాకు తెలియజేయలేదు. మీరు ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా కూడా మా గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు మీద మీరు ఎన్నో అవాకులు చవాకులు పేలినా కూడా ఆయన ఎటువంటి వెనకడుగు వేయడు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అట్టడుగున ఉన్నటువంటి గిరిజన, SC/ST మహిళలు అందరికి కూడా, మైనార్టీలు అందరికి కూడా ఆయన చేసిన కార్యక్రమాలన్నీ ఈరోజు జయప్రదంగా అందుతా ఉన్నాయి. మీరు ఎన్ని విమర్శలు చేసినప్పుడు కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు అనేది మా ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఆపరు. ఇట్లాంటి మీరు అనవసరమైనటువంటి విమర్శలు చేయటం మానుకోండి. మీరు అదేమంటే మేము వస్తున్నాం, మీ సంగతి తేలుస్తున్నాం అంటారు. అది జరిగే పని కాదు. ఇంకో 20 సంవత్సరాలు మీరు మాట్లాడుకుంటూ ఉండాల్సిందేనో, 20 సంవత్సరాలు మీరు గోళ్లు గిలుకుంటూ ఇళ్లలో కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. మేము చేసినటువంటి మా కూటమి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకి రాబోయే ఏ ఎలక్షన్ అయినా కూడా, అది పంచాయతీ కానీ, ZPTC కానీ, MPTC కానీ, 29లో వచ్చే ఎలక్షన్స్లో కూడా ప్రజలు మా యొక్క కూటమి నాయకుల్ని ఆశీర్వదించి రాబోయే రోజులు కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీరు కార్యక్రమాలు చేసుకోండి, నిజమైన విమర్శలు ఏమైనా ఉంటే చేసుకోండి. అంతేగాని ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసి మీరు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఇకనైనా కూడా మీరు ఇట్లాంటి విమర్శలు చేసేటప్పుడు జాగ్రత్తగా విమర్శలు చేయాలని కోరుకుంటూ, ఈరోజు మా యొక్క తెలుగుదేశం పార్టీ తోటపల్లిగూడెం మండల సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, గ్రామ అధ్యక్షులకి, వివిధ స్థాయిలో ఉన్న నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. Please subscribe SS News AP.